రోజు నుంచి చర్చికి రావట్లేదు, పాటలు పాడట్లేదు, ఏమైంది? అదేం లేదు నిస్సి, సాంగ్స్ పాడుతుంటే సైడ్ డైలాగులు వేస్తున్నారు, ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అనుకునే వాళ్ళు ఎన్నన్నా అనుకుంటారు, కానీ నువ్వు పాటలు పాడేది, ఆరాధన చేసేది అంతా దేవుడి కోసం. కాబట్టి అవేం పట్టించుకోకుండా రేపు నుండి చర్చికొచ్చి. సరే నిస్సి, రేపటి నుంచి వస్తాను. Hey man, what are you doing? Live petting? You not petting తిన్నంగా అభియాని వచ్చి నీకు డించుగా సరిగ్గా పెడతానులే అని. ఏ ట్రై ఇంగ్లీషు వాట్ ఆర్ యూ మనసులో కొనుక్కోనిగా? ఏం లేదని అమ్మ ఇంగ్లీష్ సార్ కన్నా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఓకే ఓకే యూ మరి మొహమాట పెట్టింగ్ పర్లేదన్నా. రే దీపికకి ఏమైంది? చర్చిలో చాలా డల్గా ఉంది, పాటలు కూడా పాడట్లేదు. ఎందుకే దీపికకి ఏమైంది? వెయిట్ అవి అడుగుతా. చిచ్చి ఏట్రా వాడు ఇంగ్లీష్ నాకు అంటుకుంది. అక్క ఇంతకీ తనకి ఏమైంది? ఈ మధ్యన చర్చిలో పాటలు పాడట్లేదు, ఈ మధ్యన పరిచయకు రావట్లేదు, ఇంతకీ ఏమైంది తనకి? అది ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఇంత జరిగిందా? సరే అక్క, నాకు టైం అవుతుంది, నేను లైవ్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే అభియాని తిడతాడు. ఇలా అయితే ఎలా అక్క? మన పని మందే, దేవుడి పని దేవుడిదే. ఇలా అందరి మాట పట్టించుకోకూడదు, మనం వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళడమే. సరే తమ్ముడు. హే అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. వాట్ చెప్పింగ్? అమ్మ మొదలెట్టేసాడ్రా బావుడి అమెరికన్ ఇంగ్లీష్. ఏం లేదన్నయ్య, 5-6 డేస్లో మన చర్చ్ యానివర్సరీ ఉంది కదా, ఏం ప్లాన్ చేద్దాం? హోయా చూద్దాం, చేద్దాం. ఇదేంటే బాబు పెద్ద లీడర్లా ఫీల్ అవుతుంది. అవునే, చాలా రోజుల నుంచి ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. బాబోయ్, ఒకరి మీద ఒకరు ఇంత కక్షతో ఉన్నారా? హే గైస్, ఆల్ ఆఫ్ యూ రండి. నువ్వే ఎలాగొచ్చే? నీకు బాగా పెరిగిందిరా. హే మ్యాన్, కమ్. ఫైవ్ 6 డేస్లో మన చర్చ్ యానివర్సరీ ఉంది కదా, ఏం ప్లాన్ చేద్దాం అందరం కలిసి? మొదలు పెట్టేసిందిరా బాబు. దేవుని కృప బట్టి మన చర్చ్ 25th యానివర్సరీ దగ్గరలో ఉంది కనుక ఇంకెవరైనా స్పాన్సర్ చేయవలసిన వాళ్ళు ఉంటే చేయవచ్చు. దీనికి ఎంతో ఖర్చు అవుతుంది కనుక. హలో దీపిక, నీకు ఒక విషయం చెప్పాలి. ఎవరికి చెప్పావు కదా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నా. చెప్పను, ఏంటో చెప్పు. అదేంటంటే ఈ మధ్యన పాస్టర్ గారు మనతో సరిగ్గా ఉండట్లేదు, కాబట్టి ఈ చర్చ్ యానివర్సరీకి మనం ఎటువంటి సపోర్టు చేయొద్దు, ఎలా జరుగుతుందో చూద్దాం. అదేంటే అలా అంటావు? మన చర్చికి మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఏం చేస్తావో తెలీదు, నిసి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అయినా మీకు మొన్న గొడవైంది కదా, అప్పుడే కలిసిపోయారా? అలా ఏం కాదు, తను వచ్చి మాట్లాడుతున్నాను అంతే.
సరే అయితే ఏం చేస్తావో చెప్పు. సరే, నువ్వు నా ఫ్రెండ్ అని నీకు సపోర్ట్ చేస్తాను. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. బాయ్. ఏంటి జీవన్, యానివర్సరీ గురించి ఏం ఆలోచించావు? ఏట్రా బాబు, మళ్ళీ వచ్చేసారు. ఇస్తానులే, నాకు ఈవినింగ్ వరకు టైం కావాలి. సరే, ఇప్పటికీ చాలా లేట్ అవ్విందిగా, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను, ఏమనుకోకే. పర్లేదు. నిస్సి, ఆ దీపిక, అంజలి ఇంకా అమౌంట్ ఇవ్వలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దామా? బాబోయ్, నేను వాళ్ళ దగ్గరికి రానే, వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అవును, నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. సరే, వదిలేద్దాంలే. మీరు యానివర్సరీ అమౌంట్ ఎప్పుడు ఇస్తారు? నేను ఆల్రెడీ పాస్టర్ గారికి ఇచ్చేసాను. నేను ఆల్రెడీ పాస్టర్ గారికి ఇచ్చేసాను. సరే అయితే. మరి నువ్వెప్పుడు ఇస్తావు యానివర్సరీ అమౌంట్? ఇదిగోండి, నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. సరే, మేము పాస్టర్ గారికి ఇచ్చేస్తాం. అక్కలు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పరా తమ్ముడు. అంజలి అక్క, దీపిక అక్క వాళ్ళు చర్చ్ యానివర్సరీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. హో, అవునా? ఏమని మాట్లాడుకుంటున్నారు? అది వాళ్ళు చర్చ్ యానివర్సరీకి సపోర్ట్ చేయకూడదని వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. గురించి మర్చిపోండి, వాళ్ళ బదులు దేవుడే మన సంఘానికి సహాయం చేస్తారు. సరే రండి, చర్చికి టైం అవుతుంది, వెళ్దాం. దేవుని కృప బట్టి మన చర్చ్ యానివర్సరీ చాలా బాగా జరిగింది. ఈ ఈవెంట్ సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, ముఖ్యంగా మన దేవాతి దేవుడికి. అనవసరంగా దేవుని పనికి వ్యతిరేకంగా ఉన్నాను. క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు ఇలా చేయను. అవును, నిజమే. ధన సహాయం లేకపోయినా దేవుడు కార్యం చేశాడు. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువా, నన్ను క్షమించు. నా పిసిరాంతనాన్ని నీ యొద్ద చూపించు. క్షమించు ప్రభువా. ప్రభువా, ఎవరెవరో మాటలు విని నీకు దూరమయ్యాను. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. నన్ను క్షమించు. అంజలి, ఒకసారి ఇలారా. వస్తున్నా. ఈరోజు మన చర్చ్ యానివర్సరీ. సారీ, మనం హెల్ప్ చేయకపోయినా ఈరోజు ఈవెంట్ చాలా బాగా జరిగింది. అవును, అంతా నీ వల్లే. నీకు ముందే చెప్పాను కదా. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఒక సంఘం కట్టబడాలంటే ఎంతోమంది కష్టం ఉంది, ఎంతోమంది కన్నీటి ప్రార్థన ఉంది, ఎంతోమంది ఉపవాసాలు ఉన్నాయి. దయచేసి వేటిని మట్టిపాలు చేయకండి. మరి ముఖ్యంగా మన కోసం ప్రార్థన చేసే మన సేవకులు ఉన్నారు. వారి త్యాగాన్ని మర్చిపోకండి. ఈ రోజున దేవుడు నిన్ను తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు. మరి నువ్వు సిద్ధమా? ఒక్కసారి ఆలోచించండి. Every story has an ending. This is the end of our journey. Written by Abhishek Taparimi. Thank you to everyone who cooperated for this film.